సుగుణ టాక్ షోకి స్వాగతం సుస్వాగతం అండి. మా చిన్నప్పుడు రేడియోలు, సైకిళ్ళు ఈ రెండిటికి కూడా లైసెన్స్ ఉండేదండి. రేడియోకి లైసెన్స్ ఉండేది, సైకిల్కి లైసెన్స్ ఉండేది. ఆ లైసెన్స్ ఏంటి, ఒక కాల పరిమితికి సంబంధించి ఉండేది. ఆ కాల పరిమితి అయ్యాక రెన్యువల్ చేయించుకోకపోతే వాటిని పట్టుకునేవాళ్ళు, వాటిని రహస్యంగా దాసేవాళ్ళు. రేడియో సిగ్నల్స్ రావట్లేదని చెప్పేసి దానికి యాంటీనా అని ఒక జాలీ లాంటిది ఇంత బారుంటుందండి, అది కట్టేవాళ్ళు బయట. అక్కడికి సిగ్నల్స్ సరిగ్గా క్యాచ్ చేసేవాళ్ళు కాదు, హైన వినియోగించేవాళ్ళు. గ్రామ్ఫోన్ రికార్డ్స్ పంచాయతీ ఆఫీస్లో ఉండేది, పొద్దున పూట ఏదో పెట్టేవాళ్ళు, అది వినేవాళ్ళం. తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా యాంటీనా ఉండేది, సిగ్నల్ క్యాచ్ చేసేది కాదు. ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడు అధునాతన సిస్టంలోకి అడిగిడాం. ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఈ మార్పును మనమంతా ఆహ్వానించాము. ఆ రోజు ఎంజాయ్ చేసాం, ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు డబ్బుతో కూడిన వినోదం ఎక్కువైంది, మనుషులతో కూడిన సంతోషం తక్కువైంది. మనుషులు అందుబాటులో లేరు. కొన్ని చోట్లయితేనండి ఎవరన్నా చనిపోయినప్పుడు కూడా నలుగురు కరగట్లేదు. ఒకప్పుడు వంశస్థులే సరిపోయేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు వంశస్థులే లేరు. వేరే ఇళ్ళ పేర్ల వాళ్ళు, వేరే వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పట్టుకోవడానికి కూడా నలుగురు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. బోలెడు సంపాదన, కోటాను కోట్లు ఉన్నప్పటికీ కూడా మనుషుల్ని మాత్రం సంపాదించుకోలేకపోతున్నాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో 10 మంది మనుషులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు కోటీశ్వర్లండి. మన మానసిక స్థితి కానివ్వండి, మన యొక్క సాధక బాధకాన్ని చెప్పుకోవడానికి కానివ్వండి, ఒక మనిషి చాలా అవసరం. మంచి మిత్రుడే కావచ్చు, బంధువే కావచ్చు, ఎవరైనా కానీ అనుబంధం ఉన్నవాళ్ళు ఒక మనిషి ఉంటే మాత్రం ఆ మనిషితో షేర్ చేసుకుంటే కొంత ఇబ్బంది మాత్రం తగ్గుతుంది, మనకి హాయినిస్తుంది. శరీరంలో భారం పోయినట్టే కదండి, తొలగి మంచి జీవితాన్ని గడపచ్చు, వాటి గురించి మర్చిపోవచ్చు. అది నమ్మకస్తులకే చెప్పాలి. కొందరు ఏం చేస్తారంటే మన యొక్క విషయాలను చెబితే వాటిని 10 మందికి 10 రకాలుగా విస్తరింపజేస్తారు. అవి చాలా ప్రమాదకరం. అటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కువగా ఉన్నాయి. గమనించి తగు జాగ్రత్తలు వహించి ఎవరికి చెప్పాలో వారికే చెప్పండి, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పండి. అన్ని విషయాలు మాత్రం షేర్ చేసుకోవద్దు. మీ ఆదాయాలు కానీ, వ్యయాలు కానీ, మీ వస్తువులు కానీ అందరికీ కూడా ఎగ్జిబిట్ చేయకండి. జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా అవసరం.